బదులు ఫాస్ట్ గా తొక్కు నువ్వు ఎంత ఫాస్ట్ గా తొక్కితే మనం అంత ఫాస్ట్ గా డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్తాం. నేను మిషన్ కాదు మనిషిని. ఇంత భారీ కాయం వేసుకుని సైకిల్ మీద దర్జాగా కూర్చుని నన్ను స్పీడ్ గా తొక్కమంటావా? నడుము విరిగింది. ఏదో ఒకటి చెయ్యి, 2 టైర్లు పంచర్ అయిపోయా. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ, మనం ఆ అడవి గుర్రాన్ని స్వారీ చేస్తూ వెళదామా? చాలా మంచి ఐడియా. పంచర్ అవుతుందన్న భయం లేదు, పెట్రోల్ గానీ డీజిల్ గానీ పొయ్యక్కర్లేదు. అరే ఆకలేస్తే కాస్త గడ్డి తిని మనల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకువెళ్తుంది. పద. లగాయితూ మోటు బతులు, మీరిద్దరూ ఈ గుర్రాన్ని ఎప్పుడు కొన్నారు? దీన్ని మేము కొనలేదు, అడవిలో వెంటాడి వేటాడి పట్టుకున్నాం కదా పతులు. డాక్టర్ జట్కా, ఈ గుర్రం వల్ల చాలా లాభాలున్నాయి. ఎక్కడికి వెళ్ళినా దీని మీదే వెళదాం. పదండి, మన అందరం కలిసి దీని మీద స్వారీ చేద్దాం. ఇప్పుడు నేనా? నా రోగుల మీద ఒట్టే చెప్తున్నాను, ఈ గుర్రం నా వెన్నెముక వెరగొట్టేసింది. ఓరి బాబోయ్, ఇది ఆషామాషి గుర్రం కాదు. మోటు ఎస్కేప్. ఆగండి. ఏ తమ్ముళ్ళు, గుర్రం చాలా బాగుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారేటి? అరే ఏమని చెప్పను బాబాయ్, మేము అడవిలోకి వెళ్లి ఎంతో ధైర్య సాహసాలతో వెంటాడి వేటాడి పట్టుకున్నాం. నేనే ఈ పనికిరాని అడవి గురు నా కూరగాయలన్నిటినీ తినేసింది. మర్యాదగా 100 రూపాయలు నష్టపరిహారం చెల్లించు. ఓ నా అశ్వమా, ఏమి చేయుచున్నావు? పంటలు నాశనం చేస్తున్నావు, కూరగాయలు తినేస్తున్నావు. నీ కారణంగా ప్రతి చోట మేము డబ్బులు ఇచ్చుకుంటూ పోతే మేము అడుక్కు తినాల్సిందే. నువ్వు ఎవరికైనా నష్టం కలిగించావంటే నిన్ను తాడుతో కట్టేస్తాం. తిండి నీళ్లు కూడా ఇవ్వం, జాగ్రత్త. ఇప్పుడు తల మీద చుక్కలు కనిపిస్తాయి చూడు. అడవి గుర్రానికి అడవి బుద్ధులే వస్తాయి. ఈ యజమానుని కూడా చూడకుండా ఎలా తన్నేసిపోయిందో చూసావా? బంగారం లాంటి గుర్రం ఉచితంగా లభించింది, ఇప్పుడు అది కూడా పోయింది. అరే మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వేం దిగులు పడద్దు. ఇదిగో ఇది రోబోట్ హార్స్. దీని మీద ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది ఎక్కడా గడ్డి మేయదు, అలాగే ఎవరి కూరగాయలు నాశనం చేయదు. ఎప్పుడైనా దీని బ్యాటరీ ఛార్జ్ కనుక అయిపోతే నా దగ్గరకు తీసుకురండి, నేను మళ్ళీ ఛార్జ్ చేసి ఇస్తాను. అరే పెద్దన్నయ్య, నీ తెలివితేటలకి సాటే లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
సెక్యూరిటీ సెక్యూరిటీ దొంగలు దొంగలు నాది నగలు ఎత్తుకుపోతుండాయి. భయ్యా నీది దానికి పట్టుకో. భయ్యా నాది నగలు పట్టుకోండి. ఎవరైనా త్వరగా పట్టుకోండి. ఇది నగలు తినేస్తుంది. అందరూ మనల్ని పట్టుకుని తన్నక ముందే ఇక్కడి నుంచి పారిపోదాం. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. అద్భుతమైంది మా జోడి. దొంగ గుర్రంతో దొంగ జాను కలిస్తే వేసేది ఎవరు బేడి? ఆగాగు జాన్, మర్యాదగా ఆగు. అరే ఇది మామూలుగా గడ్డి తినే గుర్రం లాంటిది కాదు. చాలా ప్రమాదకరమైంది. పట్టుకుందాం పద. పద ఆ మరగుర్రాన్ని వెంబడించాలి. పద. అరే అడ్డగాడిదలాగా తలాడిస్తావేంటి? నీకు పౌరుషం లేదా? ఆ మరగుర్రం మీ గుర్రం జాతిని అవమానపరుస్తుంది తెలుసా? ఇలా చూడు, నీలో ఏ మాత్రం ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ మిగిలిన్నా వెంటనే దాన్ని వెంబడించు. లేదంటే గుర్రాల జాతి దొంగల జాతిని ముద్ర పడుతుంది. అప్పుడు మనుషులు మీ పిల్లల మీద రాళ్లు విసురుతారు. దొంగ దొంగ అని తరిమి కొడతారు. యహూ అది లెక్క. హలో డాక్టర్ జట్కా. నేనే రాజుని, నేనే చక్రవర్తిని. మోటు పతులు నా వెనక పడ్డం మానేయండి. ఈ జాన్ను పట్టుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. దాడులు చేద్దాం, దోపిడీ చేద్దాం. చెలో 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 చెలో. దాడులు చేద్దాం, దోపిడీ చేద్దాం. చెలో చెలో. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. పద, కనీసం నడుచుకుంటూ అయినా వెంబడిద్దాం. యహూ The name is Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. చింగం గారు త్వరగా అటుపక్క. ఎక్కడైపోయింది? పద ఇంకో కొట్టుకెళ్దాం. చల్ చల్ చల్. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు. అయ్యమ్మా. చల్ చల్ వెళ్ళు, వేగంగా వెళ్ళు. త్వరగా వేగంగా వెళ్ళు. ఏం చేస్తున్నావు? ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? నిన్నే. డాక్టర్ జట్కా మనల్ని పెద్ద ప్రమాదంలోకి నెట్టాడు. ఇప్పుడు ఏం చేద్దాం? మోటు ఏదో ఒకటి చెయ్యి. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి త్వరగా. ఐడియా సజ్జి. ఇదేమిటి మధ్యలో ఈ డాన్స్ కాంపిటీషన్ ఏంటి? పెద్దన్నయ్య, ఇలాంటి వాళ్ళ దోస్తి మన ఒంటికి పనికిరాదు. పద వెళ్దాం. నడువు ఇక్కడి నుంచి.
అద్భుతం పతులు, నీ తెలివితేటకు జోహార్లు. నా సామాన్లన్నీ ఆ గుర్రం కడుపులోనే ఉన్నాయి. మీరు ఓకే అంటే ఆ గుర్రాన్ని తీసుకొచ్చేస్తాను. దాని కడుపులో ఉన్నది మీ సామాను కాదు, నా గన్ను. డాక్టర్ జట్కా, ఎలాగైనా ఆ గన్ను నాకు తిరిగి ఇవ్వండి. జాన్, నువ్వు నాతో రా. నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. థ్యాంక్ యూ మిత్రమా, నువ్వు మాకు మర్చిపోలేని మేలు చేశావు. నువ్వు చాలా మంచి గుర్రానివి. యాహూ! చింగం గారు రండి, మా షాప్ కి ప్రారంభోత్సవం చేయండి. అయ్యమ్మా, వద్దు మోటు, వద్దు. నేను ఇంతకు ముందు మీ చాలా కంపెనీలో ఇనాగ్రేషన్ చేసి ఎన్నో ఇబ్బందులు పాలయ్యాను, కానీ ఈ రోజు మాత్రం ఇరుక్కోను. అంత మాట అనకండి ప్లీజ్ చింగం గారు, ప్లీజ్ 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 ప్లీజ్. వద్దు, మీ హస్తవాసితో మాకు అదృష్టం కలిసి వస్తుంది. వద్దు 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 వద్దు. ప్రారంభోత్సవం నేను చేస్తాను. అమ్మా, నాకు ఈవినింగ్ లోపల డబుల్ బెడ్ కావాలి. ఇదిగో తీసుకోండి నా అడ్రస్. నేను డాక్టర్ జట్కా కలిసి డబుల్ బెడ్ ని తయారు చేస్తాం. మీరిద్దరూ కలిసి ఇంకేమైనా తయారు చేయండి. పదలో చూడు, నేను చైర్ రెడీ చేశాను. ఇప్పుడు చూడండి, బాగుంది కదా. నేను తయారు చేసిన మొదటి కుర్చీ నేనే కూర్చుంటాను. లేదు, ముందు నేనే కూర్చుంటాను. ఇదిగో మిత్రమా, ముందు నేను కూర్చుంటాను. నేనెంత కూర్చున్నాను, ముందు నేనే కూర్చుంటాను. బచ్చగొడ కుర్చీలాగే ఉంది. నేనెంతో కష్టపడి కుర్చీని తయారు చేస్తే మీరందరూ కలిసి దీన్ని విరక్కొడతారా? లగాయతూ, మీరందరూ నాకు సహాయం చేశారంటే ఈ అలమార తొందరగా రెడీ అయిపోతుంది. అవునా? ఏవో నేను సహాయం చేస్తాను. డాక్టర్ జట్కా పతులు, మీరిద్దరు డబుల్ బెడ్ తయారు చేయండి. ఇదిగో చూడు గచ్చటారాం, నేను ఎంత త్వరగా దీనికి తలుపులు తయారు చేశాను. లగాయతూ, తలుపులు తయారు చేసావు కానీ లోపల నన్ను బంధించేసావే. త్వరగా నన్ను బయటికి తీ, లేకపోతే ఊపిరాడక చచ్చిపోతాను. త్వరగా తీయండి. అంత మాట అనొద్దు. ఎందుకంటే మోటు ఈ తలుపుకు ఉండాల్సిన హ్యాండిల్స్ వెనక వైపు బిగించాడు. అంటే తలుపు ఇప్పుడు వెనక వైపు ఉంది. తొందరలో నేను గమనించలేదు. ఘసిటే రామ్, నువ్వేం భయపడకు. మోటు తలుపులకు కూడా మేకులు కొట్టేశాడు. నేను ఇప్పుడే వెళ్లి రంపాన్ని తీసుకొచ్చి అలమరాన్ని సగానికి కోసి నేను బయటకు లాగుతాను. ఏంటి, రంపంతో దీన్ని కోసేస్తారా? వద్దొద్దు, లోపల నేనున్నాను. దయచేసి కోయొద్దు. ఎవరైనా నన్ను కాపాడండి. లగాయద్దు, మమ్మీ, డాడీ, ఎవరైనా కాపాడండి. మోటు పత్రుల సంగతి తేల్చేద్దాం. వాళ్ళిద్దరి వల్ల మనం ఎన్ని దెబ్బలు తిన్నాం. ఊరికే ఆవేశపడకండి చింగ గారు, వాడు కావాలని అలా చేసుకుంటారనిపిస్తోంది. లగాయద్దు, 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 లగాయద్దు.
మామో వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయానే. నేను ఈ రోజు ఎవరిని వదలను, అందరినీ జైల్లో పెట్టేస్తాను. చింగం గారు మీకు భలే కోపం వచ్చేస్తుందండి. నీకెందుకు కోపం రావడం లేదు నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఆ ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటున్నావు. సూది పట్టుకోవడం చేత కావడం లేదు, నువ్వు కార్పెంటర్ అయిపోతున్నావు. ఇటివు సూది ఎలా పట్టుకోవాలో నేను నీకు చూపిస్తాను. ఇదిగో ఇలా. అయ్యమ్మా! చింగం గారు లేనిపోని సమస్యలన్నీ మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఆ కోపాన్ని మోటుపత్తుల మీద చూపిస్తున్నారు. అయినా మేకలు కొట్టడం అవి మీకెందుకు? ఏమంటావు మోటు? ఆ ప్రమాదం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా పొంచి ఉండొచ్చు. నేను పక్కన బుద్ధిమంతుల్లా కూర్చున్నాను. చెప్పండి, నాకు ఇప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో చెప్పండి. మీరు లేచి నుంచున్న తర్వాతే ప్రమాదం ముంచుకొస్తుంది. ఆ ప్రమాదం కూడా మీకు కాదు, మాకు. అలాగా? ఇదిగో లేచి నుంచున్నానే. ఎందుకలా నవ్వుతున్నారు? ఓ ఏంటిది ఇలా అతుక్కుపోయింది? ఈ స్టూలు నా వెనకాల ఎలా అతుక్కుపోయింది? మర్యాదగా దీన్ని వెంటనే లాగేయండి, లేదంటే మీ వెంకలు ఎరగొడతా. గట్టిగా లాగు, హయ్యా! జోరుగా లాగు, హయ్యా! ఒక్క నిమిషం బాక్స్ అన్నయ్య, ఒక్క నిమిషం. నేను ఈ రంపంతో టేబుల్ ని కోసి తీసేస్తాను. ఓయ్ మోటు, వద్దు, ఆగు. నేను నిన్ను నమ్మలేను. నువ్వు స్టూల్ కి బదులుగా ఇంకేదైనా కోసేస్తే. బాక్సర్ ఆగు, చట్టం మీద ఒట్టు. ఇప్పుడు చెప్పు, నీకు ఇంకా కోపం వస్తుందా, రావడం లేదా? నన్ను వదిలిపెట్టండి, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. చింగం గారిని కాసేపు లోపలే ఉండనివ్వండి. అతను బయటకు వచ్చాడంటే కస్టమర్ పారిపోతాడు. నా డబుల్ బెడ్ రెడీ అయిందా లేదా? రెడీ అయిపోయిందండి, ఇదిగో చూడండి. తెరవండి, తలుపు తెరవండి, తెరవండి, తెరవండి. చూడండి సార్, ఎంత స్టోరేజ్ ఉందో. సార్ సార్ మీరు ఎక్కడున్నారు? తలుపు తెరవండి, నన్ను బయటికి లాగండి. నేను బెడ్ లోపల కాదు, బెడ్ మీద పడుకోవాలి. లగాయితూ ఇవాళ మన వీపుల విమానం మోతలే. లగాయితూ సారీ సార్, వెరీ వెరీ సారీ. త్వరగా ఈ బెడ్ తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టు, నీకు డబ్బులు అక్కడే ఇస్తా. ఓకే సార్. వదిలిపెట్టను, వదిలిపెట్టను. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు, వదలను. అమ్మా ఆగండి, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగండి, ఆగండి. అరే పతులు, మనం దీన్ని ఎత్తుకునేందుకు పరిగెడుతున్నాం? కింద తోయటానికి వెలుగా చక్రాలు ఉన్నాయి కదా. సరే, నెట్టుకుంటూ వెళ్ళిపోదాం పద. అయ్యమ్మా, అయ్యమ్మా! ఆగండి, మిమ్మల్ని వదలను. ఆగండి, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అయ్యమ్మా, బాక్సర్ కోపం వస్తుందా లేదా? ఇప్పుడు చెప్పు, నిజం చెప్పాలి. భారత మాత మీద ఓట్టు, హిందుస్థాన్ మీద ఓట్టు. నాకెంత కోపం వస్తుందో నేను మాటల్లో చెప్పలేను సింగం గారు. ఇవాళ నేను వాళ్ళిద్దరిని వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు సరిగ్గా చెప్పావు, ఎడా పెడా వాయించు. అయ్యమ్మా, నన్ను కాదు, మోటు పత్రులను వాయించమన్నాను. ఆగండి, ఆగండి, ఎక్కడికి వెళ్తారు? ఆగండి, ఆగండి. అరే పతులు, చెంగం గారు మన వెనకాలే వస్తున్నారు. త్వరగా పద, త్వరగా పద. ఆగండి. నువ్వు ఎంతకన్నా ఫాస్ట్ గా పరిగెత్తలేవా? ఆగండి, ఐడియా సర్జీ. ఆగండి, ఆగండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా, ఆగండి. బయటికి లాగండి.
అదిగో అక్కడున్నారు. ఓయ్ వాళ్ళు లోపలే ఉన్నారు. లోపలికి వెళ్ళు, ఎడాపెడా వాయించు. నేను నన్ను ఎడాపెడా వాయించమనలేదు, వాళ్ళని ఎడాపెడా వాయించమన్నాను. ఓ అమ్మా, ఇతను మోటు. బాక్సర్ గారు త్వరగా రావాలి, బాక్సర్ గారు త్వరగా రావాలి. సారీ సింగం గారు, మోటు బతులు ఎక్కడ ఉన్నారు? జట్కా ఘసిటే రాములు మనల్ని వదిలేసి పారిపోయారు. ఇప్పుడు ఈ బెడ్ని మన ఇద్దరం మాత్రమే అంత ఎత్తుకు తీసుకువెళ్ళాలి. పద, సాధ్యమంత త్వరగా ఈ మంచాన్ని పైకి తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టేద్దాం. మన అదృష్టం బాగుండి ఆ బాక్స్ ఇక్కడ లేడు. మోటు బతులు, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆగండి, ఆగండి.